నమస్తే ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణాలైనా అర్పిస్తాం, బీసీల గౌరవాన్ని వదులుకోము. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమైన బీఆర్ఎస్ బీసీ నేతలు. బీసీ నేతలను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ తిట్టడం మానుకోవాలని మంత్రి గంగుల సూచన. ప్రశాంతంగా జమ్మికుంట మండల పరిషత్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి. రైతులకు కరెంటు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే దాసరి. 3 పంటల బీఆర్ఎస్ కావాలా, 3 గంటల కరెంటు కావాలా తేల్చుకోవాలని పిలుపు. రామగుండం ఓసీపీలపై వర్షం ఎఫెక్ట్. ఏకదాటిగా వర్షాలకు పాక్షికంగా నిలిచిపోయిన ఉత్పత్తి. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ బీసీల ఆత్మగౌరవాన్ని వదులుకోబోమన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. హైదరాబాద్లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమాజంలో 56% బీసీ జనాభా ఉందన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోబోము అన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మేం బానిసలం కాదు, చైతన్యవంతులమని వెనుకబడిన వర్గాల నేతలను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ తిట్టడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధినాయకత్వం విధానం కూడా వెనుకబడిన వర్గాలను దూషించడమేనా అనేది స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్లోని బీసీ నేతలు దీనికి సమాధానం చెప్పాలని, వెనుకబడిన వర్గాలకు, మొత్తం సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాపై అన్యాయం జరిగితే కులాలు కాదు, బీసీ సమాజంగా తిరగబడి ప్రశ్నిస్తామన్నారు. మీలాగా బీసీలని, వెనుకబడిన వర్గాలను దూషిస్తూ మేము మాట్లాడలేమని, మాకు మా నాయకుడు కేసీఆర్ సంస్కారం నేర్పించారన్నారు. జమ్మికుంట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. ఎంపీపీ మమతా ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీటీసీల, ఆయా గ్రామాల సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖ, వైద్య శాఖ, పశుసంవర్ధక శాఖ, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు కురవటం ఆలస్యమైన ప్రతి ఆయకట్టుకు నీరందేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలను అందిస్తున్నారన్నారు. పంట పొలాల వద్ద కరెంటు సమస్యలు తలెత్తకుండా రైతులకు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ కల్పన, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వాస్తవంగా వర్షాలు లేటుగా పడతా ఉన్నాయి, కాలం పోయే పరిస్థితి ఉందని ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు 20-25 రోజుల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి నీళ్ళన్నీ కూడా ఎత్తి ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో, ఏ వీటి నుంచి ఎక్కడ వాళ్ళు అన్ని టీఎంసీలు నింపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి ఆల్రెడీ 10-15 డేస్ బ్యాక్ నింపినప్పటికీ నిన్న గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న మరియు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోదన్న గారు ఇద్దరు కలిసి నిన్న గేట్లు కూడా ఎత్తడం జరిగింది. ఖచ్చితంగా కొంచెం లేట్ అయినప్పటికీ వర్షాలు లేకున్నా కూడా ప్రతి ఎకరానికి ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించిన ఇది ఇలా ప్రతి రైతులకి బెనిఫిట్ కావాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి నీళ్ళిచ్చి నిన్న ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 1,15,000 ఎకరాలకి ప్రతి ఎకరానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నానని చెప్పి. గత 2 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు బొగ్గు ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపించాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పాక్షికంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
రామగుండం ఏరియాలోని 4 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో 3 షిఫ్ట్లు విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టులోని పని స్థలాల వద్ద భారీగా వరద నీరు చేరడంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు ప్రాజెక్టు ఆవరణలో అధిక శాతం బురద ఉండటంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. 4 ప్రాజెక్టుల్లో 3 షిఫ్టులకు సంబంధించి సుమారు ఒక్కరోజే 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తిరిగి పూర్తి స్థాయిలో వర్షం తగ్గితే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో యథావిధిగా బొగ్గు ఉత్పత్తి పనులు కొనసాగుతాయని అధికారులు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మంత్రి గంగుల కమలాకర్ను గెలిపించుకునేందుకు జీకే యూత్ సిద్ధంగా ఉందన్నారు కరీంనగర్ రూరల్ మండలం జీకే యూత్ అధ్యక్షులు జక్కు అజయ్. మంత్రి గంగుల కమలాకర్ 4వసారి విజయం నల్లేరుపై నడకేనని, కానీ రికార్డు మెజార్టీపై దృష్టి పెట్టామన్నారు. ఇందుకోసం గ్రామాన గడప గడపకు మంత్రి గంగుల చేపట్టిన అభివృద్ధి పనులు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్లో జీకే యూత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఊరడి మల్లారెడ్డి, గోపాలపూర్ ఉప సర్పంచి ఆర్ఎస్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై గోపాలపూర్ గ్రామ కమిటీని నియమించారు. మంత్రి గంగుల కమలాకర్ జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్ సూచన మేరకు గోపాలపూర్ జీకే యూత్ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఊరడి వినోద్, ఉపాధ్యక్షులుగా పెంతల సాయి కిరణ్, శానగొండ చందు, ప్రధాన కార్యదర్శిగా బెజ్జంకి అభిలాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉస్కు మల్లారెడ్డి, కాల్వల గంగరాజు, తాని హరీష్, గాండ్ల వినయ్, మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నేరేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో జీకే యూత్ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఊరడి వినోద్ను నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా జీకే యూత్ సభ్యులంతా కూడా రాబోయే కాలంలో యువత అంతా కూడా ముందుండి ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం కమలాకర్ అన్న గారి చేస్తున్న అభివృద్ధిని, వారి యొక్క అభివృద్ధి ఫలాలను, సంక్షేమ ఫలాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ యొక్క సంక్షేమం అభివృద్ధిని పేద ప్రజలకు, వెనుకబడిన వర్గాలకు అందరికీ చేరేటట్లు యువత అంతా కూడా ముందుండి, ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను తీసుకొస్తుంది కాబట్టి ఆ సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేరేటట్టు కూడా యువత అంతా ముందుండి చూసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఆ విధంగా చేస్తే మనం రేపు మళ్ళీ ఎలక్షన్లలో కూడా భారీ ఎత్తున కమలాకర్ అన్నను పెద్ద ఎత్తున కూడా గెలిపించుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి యువత అంతా కూడా రాబోయే 4 నెలలు చాలా పెద్ద ఎత్తున మంచిగా కష్టపడి మన యొక్క కమలాకర్ అన్నకు భారీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు గోపాల్పూర్ గ్రామం జీకే యూత్ కమిటీని జిల్లా బాధ్యులు మొగలేజు వెంకట్ గారు, జక్కుల అజయ్ గారు వారి గ్రామానికి రావడం జరిగింది. మా మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మా ఉప సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేసిండు. వారికి కృతజ్ఞతలు. అలాగే సోదరుడు మా తమ్ముడైతడు వినోద్ కుమార్ అధ్యక్షునిగా మరియు మిగతా వారిని నియమించడం జరిగింది. మరి పార్టీ ఎంతో కమలాకర్ అన్నకు సేవలు చేసినట్టుగానే అంతకంటే మించి జీకే యూత్ వారికి ఆర్గనైజేషన్లో బాగా ఉపయోగపడాలని, మరి ఎన్నో సంక్షేమ ఫలాలు ప్రభుత్వం పరంగా ఇచ్చినప్పటికీ మరి వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవలసిందిగా యూత్గా కమిటీ వారిని కోరుతున్నాం. ఈరోజు గోపాల్పూర్ గ్రామంలో జీకే యూత్ కమిటీ నియమించుకోవడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీఆర్ఎస్ మండల్ ప్రెసిడెంట్ శ్యామన్న గారికి, అలాగే జీకే యూత్ అధ్యక్షులు మొగలోజు వెంకట్ గారికి, అలాగే మన మండల అధ్యక్షులు జక్కు అజయ్ గారికి, మా గ్రామ సర్పంచ్ గారికి, వచ్చిన యువత అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా జీకే యూత్ అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి ఊరోడి వినోద్ కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అభిలాష్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు పెంతల సాయి గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, ఈరోజు ఈ యొక్క కమిటీ వేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క బీఆర్ఎస్ పార్టీని పటిష్టపరుచుకుంటూ, అలాగే మెయిన్ రీజన్ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీలను బొందబెట్టే విధంగా, ఖచ్చితంగా పాతాళలోకానికి పాతి పెట్టే విధంగా మా కమిటీ అంతా కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రైతులు ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ పతనం తప్పదన్నారు సాంస్కృతి సారథి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. విద్యుత్ లేని బాధలు, వ్యవసాయం తెలియని రేవంత్ రెడ్డికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. బెజ్జంకి మండలం దాచారంలో రైతు తీర్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 3 గంటల కరెంటు వ్యవసాయానికి సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు రైతులతో చెప్పించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక తాము చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఘటనలు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీమాంధ్ర చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారన్నారు. అందుకే 3 గంటలు కరెంట్ ఇస్తే వ్యవసాయానికి సరిపోతుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 24 గంటలు విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వడంతో పాటు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని చెప్పారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ కుల సంఘ భవనాన్ని ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, దాచారం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది రాజకీయమైనటువంటి తీర్మానం కాదు, రైతులను అగౌరవపరిచే మాటలు మాట్లాడేది కాబట్టి రైతులు దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అందరు కూడా రైతు సోదరులు అందరూ కూడా కోరినా కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి క్షమాపణ కానీ ఎలాంటి మాటలు రాకపోవడం అనేది రైతుల మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ ఉన్నది. చాలామంది రైతులు గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు మరి 7 గంటల కరెంటుకు పొద్దున 3 గంటలు, రాత్రికి 3 గంటలు, ఆ 3 గంటల కరెంటు కోసము రాత్రంతా బాయిల కాడ కాపల కాసినటువంటి దుఃఖాన్ని చూసినాం. బాయిల కాడకు పోతున్నా కూడా మనం కళ్ళగా చూసినాం. ఇలా మరణాలు పోవాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి సాగునీరు అందిస్తే రైతులకు పెట్టుబడి సస్య బీమా ఇచ్చిన ఏకైక సర్కారు కూడా మన తెలంగాణ సర్కారు. ఇప్పటికైనా కూడా ఆలోచించాలి. మంత్రి గంగుల కమలాకర్ను 4వసారి భారీ మెజార్టీతో గెలిపించడమే ధ్యేయంగా జీకే యూత్ పనిచేస్తుందన్నారు అధ్యక్షులు మొగులోజి వెంకట్. కరీంనగర్లోని మంత్రి గంగుల మీ సేవా కార్యాలయంలో జీకే యూత్ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్ సూచన మేరకు జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ మెంబర్గా గుర్రం వినయరెడ్డి, మార్క్ అనిల్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్గా భీమరపు సతీష్, ఎస్సీ సెల్ టౌన్ కన్వీనర్గా గసికంటి శ్రావణ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ ముఖ్య సలహాదారు కర్రా సూర్యశేఖర్, జీకే యూత్ అధ్యక్షులు మొగులోజు వెంకట్, తుల అఖిల్, పొన్నంరాజు, వరుణ్ రావు, జిక్కు అజయ్ తదితరులు పాల్గొన్నారు. గంగుల కమలాకర్ అన్న యువత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందరం కలిసి కరీంనగర్ జిల్లా గంగుల కమలాకర్ అన్న యువత కమిటీ మెంబర్గా గుర్రం అభినయ్ రెడ్డి గారిని, అలాగే దాంతోపాటు కమిటీ జిల్లా యువత మెంబర్గా మార్కం అనిల్ గారిని, అలాగే కమిటీ జిల్లా యువత ఎస్సీసెల్ మెంబర్గా భీమారప్ సతీష్ గారిని, అలాగే నగర కన్వీనర్గా మా సంతోష్ రావణ్ గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గంగుల కమలాకర్ అన్న యువత యొక్క లక్ష్యం ఒక్కటే, ఈ ఎన్నికలలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు, అలాగే గంగుల కమలాకర్ అన్న తీసుకొచ్చినటువంటి నిధులైతేనేమి, అభివృద్ధి పనులైతేనేమి, 15 ఏళ్ల నుంచి చేసిన అభివృద్ధి పుస్తక రూపంలో రానున్న రోజులలో ఏం అభివృద్ధి చేసిండు, ఎక్కడ చేసిండు, కరీంనగర్కు కేసీఆర్ గారి ద్వారా, కేటీఆర్ గారి ద్వారా ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చిండు అనే దాన్ని లక్ష్యంగా తీసుకొని ఆ పుస్తకాలను కరీంనగర్ నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్క యువకునికి అందజేసి, అలాగే దానిపై వివరంగా మేము యువత అందరం కూడా చార్జ్ తీసుకొని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చేసిన అభివృద్ధి పనులను ముందడికి తీసుకుపోవడం. దీనిలో భాగంగా ఉచిత విద్యుత్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పెద్దపల్లి మండలం పాలింతం, జోలపల్లి మండలం వట్కాపూర్ గ్రామాల్లో నిర్వహించిన రైతన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై రైతులతో తీర్మానం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల్ని అరిగోస పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అధికారం కోసం ఆకలి మీద ఉన్న కాంగ్రెస్ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
సకల సౌకర్యాలు అందజేస్తున్న బీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. 24 గంటల కరెంటుపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ వాళ్లను ఊర్లకు వస్తే నిలదీసి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు సమయానికి రాక పంటలు ఎండి రైతుల కంట కన్నీరు కారిందని, చివరకు తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలోని కరెంటు కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని, ఇందుకోసం సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రతి సాలు 3 పంటలు పండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తే 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు ద్రోహి విధానాన్ని ప్రకటించిందని దుయ్యబట్టారు. 3 పంటల బీఆర్ఎస్ కావాలా, 3 గంటల కాంగ్రెస్ కావాలా, తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుంది, 3 ఎకరాలు వారి వేయడానికి 3 గంటలు అవసరమా, ఈ 24 గంటల కరెంట్ ఎందుకు అని మాట్లాడటం జరిగింది. అంటే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి రైతులను కించపరిచే విధంగా ఈ రైతులు ఏదో కరెంట్ను దుర్వినియోగం చేస్తున్నట్టు, 3 గంటలకే మరి పొలం బాగుతున్నట్టు, అంటే రైతులను కించపరుస్తూ ఈ మనకు 24 కరెంట్ ఎందుకని మాట్లాడటం ఈ శోచనీయం. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటల్ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని ఈ వేదిక ద్వారా మనం అందరం కూడా తీర్మానం చేయాల్సిన అవసరం. ఇటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు ఇదో కుట్రపూర్తి మాటలు. మళ్ళీ అటువంటి పరిస్థితి కావాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం ఇది విడ్డూరమైన విషయం, ఇది శోచనీయ విషయం. అంటే వాళ్ళు కుట్రపూరితం మళ్ళీ అటువంటి పరిస్థితులు రావాలి, అట్లాగే రైతులను మోసపుచ్చుకోవాలి, రైతులు బాగుపడకూడదు, రైతులు ఇబ్బంది పడితే వాళ్ళు సంతోషిస్తారు. అట్లా ఆ విధంగా వాళ్ళు మాట్లాడటం ఇది మనం అందరికీ కూడా నష్టం కలిగించే విషయం రైతులందరికీ. ఆదర్శ్ క్రెడిట్ అనే సంస్థ ద్వారా మోసపోయామని, తమ డబ్బును తమకు తిరిగి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో బాధితులు మీడియాతో మాట్లాడారు. ఆదర్శ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి రాహుల్ మోదీకి చెందిన కంపెనీలో కరీంనగర్కు చెందిన కొందరు డిపాజిట్లు చేశారు. గత 8 సంవత్సరాలుగా వీరు డిపాజిట్ చేసిన డబ్బుకు అధిక వడ్డీతో ఆకట్టుకున్నారని చెప్పారు. వడ్డీ ఎక్కువగా లభిస్తుందన్న ఆశతో భారీ మొత్తంలో డిపాజిట్లు చేశామని తెలిపారు. 2020 జనవరిలో మూతపడిందని, ఇట్టి సంస్థ మూతపడిందని పలుమార్లు ప్రజాప్రతినిధులు, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి 2 లక్షల మంది బాధితులున్నారని, బండి సంజయ్తో పాటు పలువురు నేతలను కలిశామని చెప్పారు. మా డబ్బులు మాకు అందించాలని కోరారు. సౌత్ ఇండియా వ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేశారని, వీటన్నిటినీ తిరిగి చెల్లించాలని కోరారు. తనకు 14 లక్షలు రావాల్సి ఉన్నాయని, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కూడబెట్టుకున్నామని బాధితులు తెలిపారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆదర్శ్ కోఆపరేటివ్ సొసైటీ బాధితులు తదితరులు పాల్గొన్నారు. మాకు జైత్యాలో డిపాజిట్ ఆదర్శ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సంస్థ వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది. మనకు 2020 జనవరిలో బంద్ అయిందండి. ఇది మాకు ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పి దాదాపు 20 ఏళ్ళ నుంచి నడిచిన సంస్థ అని చెప్పి డిపాజిట్ చేసాము. మంత్రులను కూడా కలిసాము, ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులను. ఈవెన్ మోడీ గారి సభ రామగుండంలో జరిగినప్పుడు ఫ్లెక్సీలు ప్రదర్శించడం, దాన్ని కూడా పోలీసులు గుంజుకోవడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఢిల్లీలో మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు, అక్కడ కూడా జైల్లో వేసారు, రాత్రి పావున ఉంచుకొని పంపించేసారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకేం లేదు. సంస్థలు తీసేసిన విషయం కూడా మాకు ఇక్కడ ఆఫీసులు క్లోజ్ చేసారు, ఆఫీసులు ఎత్తేసిన విషయం కూడా మాకు ఎవరు చెప్పలేదు. నాతో పాటు చాలామందిని తీసుకెళ్ళి నేను ఫిక్స్ చేయించు. అంటే కొంత డబ్బులు వస్తాయి, మీరు రిటైర్మెంట్ అయింది కదా, ఈ డబ్బులు ఏం చేసుకుంటారు, ఇందులో పెట్టుకుంటే మీకు చాలా లాభాలు వస్తాయి, మంత్లీ వడ్డీ వస్తుంది, వడ్డీ వస్తే మీ బిడ్డ పెళ్లి చేయొచ్చు, మీకు కూడా పైన వస్తే వడ్డీ వస్తే బతకచ్చు, మీకు రేషన్ తెచ్చుకోవచ్చు, మీరు తినచ్చు, మంచిగా మీకు ఖర్చులు వెళ్తాయి అని చెప్పేసి చాలామంది నచ్చజెప్పి నేను అందులో డిపాజిట్ చేయించినాను. చేపిస్తే ఏమైందంటే ఇక లాస్ట్కి ఏమన్నారు, మేము వెళ్ళినాము, నేను కొంత డబ్బు కట్టినాం, నాకు టైం అయిపోయింది కదా అనేసి
నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి నేను వెళ్ళిన. ఒక 2-3 లేడీస్ని తీసుకొని వెళ్ళిన. అమ్మ మీ డబ్బులు నా డబ్బులు అందరూ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తే కంప్యూటర్ ఖరాబ్ అవుతుంది, కంప్యూటర్ పనిచేస్తలేదు, సర్వర్ పనిచేస్తలేదు అని చెప్పేసి ఒక 5-6 సార్లు మమ్మల్ని ఎలగొట్టేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయటం ఖాయమని కరీంనగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గంగాధర కనకయ్య అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ కమిటీ అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోనుందని, ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. పార్టీ బలోపేతం చేసేందుకు గాను డివిజన్ కమిటీలను నూతన అధ్యక్షులను నియమించామని చెప్పారు. తొలి విడతగా 60 డివిజన్లకు గాను 35 డివిజన్లకు అధ్యక్షులను నియమించామన్నారు. ఈ సమావేశంలో గంగాధర కనకయ్యతో పాటు టీడీపీ నేతలు వంచ శ్రీనివాసరెడ్డి, దామోదర సత్యం, కళ్యాడపు ఆగయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్కు ఒక అధ్యక్షునిగా నియామకం చేయడం జరుగుతుంది. ఈరోజు మరి తదుపరి కార్యాచరణ రాబోయే ఎన్నికల్లో ఎట్లా పార్టీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో 60 డివిజన్లలో 60 అధ్యక్షులను మరి ఆ అధ్యక్షులు ఆ డివిజన్లో వాళ్ళు పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోవడం జరుగుతుంది. మరి అతి త్వరలోనే అనుబంధ సంఘాల కమిటీలు మరి మెయిన్ కమిటీలు కూడా అతి త్వరలో వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మా పార్టీ ప్రతినిధులు అందరూ హాజరైనారు. ఈరోజు వారందరికీ కూడా పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పాఠశాల స్వీపర్లు చేపడుతున్న దీక్షకు డివైఎఫ్ఐ మద్దతు పలికింది. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ వద్ద స్కూల్ స్వీపర్ల నేతలకు సంఘీభావం తెలియజేసింది. ప్రభుత్వ స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని జిల్లా డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. కేవలం 5,200 రూపాయలు చెల్లించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలని జీతంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెప్పారు. రిటైర్ అయిన వారికి పెన్షన్ 10,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్వీపర్లను గుర్తించి జీతభత్యాలు పెంచాలని కోరారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతితో పాటు నాయకులు అలీం, కొమరయ్య, శంకరయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మానేరు విద్యాసంస్థలో విద్యార్థులకు కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. నగరంలోని మంకమ్మ తోట మానేరు పాఠశాలలో జరిగిన ఈ ఎన్నికల్లో పలువురు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్, కల్చర్, జనరల్ కెప్టెన్లు, హౌస్ గ్రూప్ కెప్టెన్, వైస్ కెప్టెన్లకు ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేసేలా ఈ ఎన్నికలు నిర్వహించారు. పోటీ చేస్తున్న విద్యార్థులు సాధారణ ఎన్నికల తరహాలో తనకే ఓటు వేయాలని, తననే గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిరా గుర్తులతో నిర్వహించిన ఎన్నికల్లో విద్యార్థులు ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. సమాజంలో నిజమైన స్వచ్ఛమైన నాయకుడిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు అని పాఠశాల చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. దీని విలువపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం విద్యార్థుల కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయపరమైన నైతిక విలువలతో కూడిన నాయకుడిని ఎన్నుకునేందుకు సామాజిక బాధ్యతలను కూడా విద్యార్థి దశలోనే అవగాహన చేసుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డితో పాటు డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Selecting the candidate, good candidate, and you have to vote for such people. So then they will act as a leader, and this is a quality. Is what no a quality when for serving the people is a quality of our leader. And they are the future leaders. So you people also becoming leaders. When voting, that when we are voting, we must know the importance of voting. When you know the importance of voting, definitely you also will have a what was zeal and what no thing. You will think to become leader. So therefore, the people who are voting is also a leader, and people who are also contesting a leader. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా తరువాత రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావడం లేదని, రక్తదానం చేయడంతో ఒకరి ప్రాణాలు కాపాడవచ్చునని ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 30 మంది రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేయించారు. దాసరి ఉషకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు అందరూ దాసరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు నిలపవచ్చునని, ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 4 సార్లు రక్తాన్ని ఇవ్వవచ్చునని, రక్తం సరైన సమయంలో దొరక్క చాలామంది చనిపోతున్నారని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి పద్మ, హనుమయ్య, నాయకులు తోట వెంకటేష్, పటేల్, రియాజ్, రంజిత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది యువకులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 30 మంది యువకులు ముందుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి బ్లడ్ డొనేషన్ వల్ల ఇచ్చేవారిదే కాదు, కేవలం మరి ఎంతోమంది తీసుకునే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడగలుగుతాం. మరి ఇచ్చేవాళ్ళు 200 ml వాళ్ళ బ్లడ్ పోగా వాళ్ళకి మళ్ళీ కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి సృష్టించబడతాయి. మరి ఆ విధంగా కొత్త రక్త కణాలు సృష్టించడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి 2 సార్లు చేయొచ్చు. 6 నెలలకి ఒక్కసారి బ్లడ్ డొనేషన్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరిని కూడా నేను విన్నపించుకుంటున్నాను, మన ఆరోగ్యం బాగుండాలి, మన వల్ల ఇంకొకరి ప్రాణం కాపాడాలి అని అంటే మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుకుంటూ. మాజీ మంత్రి స్వర్గీయ జవ్వాడి చొక్కారావు శత జయంతి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మొదట నగరంలోని డీసీసీ కార్యాలయంలో చొక్కారావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చొక్కారావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా చొక్కారావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చొక్కారావు నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచారని, ఆయన తన సొంత డబ్బులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వ్యక్తి అని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. వ్యవసాయ, రవాణా శాఖల మంత్రిగా పనిచేసి రైతులకు మేలు చేశారని చెప్పారు. చొక్కారావు ఆశయాలను నిలబెట్టేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్నారు. నిరాడంబరంగా జీవితంలో అవినీతి లేకుండా రాజకీయాలకు విలువలు నేర్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లో విలువలతో జీవించారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. చొక్కారావు విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు, నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 శాఖలు నిర్వహించి తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా మరి ఈ ప్రాంతానికే కాదు దేశంలో చాలా ప్రాంతాలకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి చొక్కారావు గారు. వారి జీవితం మొత్తం నిరాడంబరంగా, అదేవిధంగా ఎటువంటి అవినీతి అనేది అసలు లేకుండా రాజకీయాలకే విలువలు నేర్పినటువంటి గొప్ప వ్యక్తి చొక్కారావు గారు. వారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులపై పనిచేస్తూ ఉన్నాం. ప్రియతమ నాయకుడైనటువంటి దివంగత నేత జువ్వాడి చొక్కారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనకు తెలుసు చొక్కారావు గారు ఎంత నీతి నిజాయితీ గలవాడంటే, ఆయన సొంత డబ్బులతోని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన వ్యక్తి. వారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు ఎంపీ గెలిచిండు. అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ మంత్రి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి, ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే ఎన్నో శాఖలు చేసిండు. పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా వ్యవసాయ సమితికి అధికారాన్ని తీసుకొని ఆయన రైతులకు ఎంతో మేలు చేసిండు భారత పార్లమెంట్లో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణాలైనా అర్పిస్తాం, బీసీల గౌరవాన్ని వదులుకోము. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమైన బీఆర్ఎస్ బీసీ నేతలు. బీసీ నేతలను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ తిట్టడం మానుకోవాలని మంత్రి గంగుల సూచన. ప్రశాంతంగా జమ్మికుంట మండల పరిషత్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వాడి కౌశిక్ రెడ్డి. రైతులకు కరెంటు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన.
రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే దాసరి 3 పంటల బీఆర్ఎస్ కావాలా 3 గంటల కరెంటు కావాలా తేల్చుకోవాలని పిలుపు. రామగుండం ఓసీపీలపై వర్షం ఎఫెక్ట్. ఏకదాటిగా వర్షాలకు పాక్షికంగా నిలిచిపోయిన ఉత్పత్తి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.